నమస్సర్వేభ్య. ఇంతవరకు మనం దిలీపుని యొక్క పరిపాలనా దక్షత అనేటువంటి విషయంలో కొన్ని అంశాలు తెలుసుకున్నాం. ఇప్పుడు దిలీప్ మహారాజు అంత గొప్పవాడు ఎందుకు అయ్యాడు అంటే కారణాన్ని కాళిదాసు సూచనప్రాయంగా మనకి తెలియజేస్తున్నాడు. ముందుగా శ్లోకం చూద్దాం. తం వేదాః విదధే నూనం మహాభూత సమాధినా తథా హి సర్వే తస్యాసన్ పరార్థైకపరాః గుణాః. తం వేదాః విదధే నూనం మహాభూత సమాధినా తథా హి సర్వే తస్యాసన్ పరార్థైకపరాః గుణాః. వేద అంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ. తం ఆ దిలీప్ మహారాజును మహాభూత సమాధిన పంచభూతములనే కారణ సామగ్రిగా చేసుకుని నూనం తప్పనిసరిగా విదధే సృష్టించి ఉంటాడు. తథాహి ఆ విషయాన్ని సమర్థిస్తున్నాడు. ఎలాగంటే తస్య ఆ దిలీప్ మహారాజు యొక్క సర్వే గుణాః సమస్త గుణములు పరార్థైక పరాః అంటే ఇతరులకు ఉపకారం చేయడమే ముఖ్యమైనటువంటి ఫలం కలిగినటువంటివి. అంటే అతని గుణాలన్నీ ఇతరులకి ఉపకారం చేయడమే ప్రధానమైనటువంటి లక్ష్యం కలిగినవిగా ఆసన్ అయినవి. ఇక్కడ పంచమహాభూతాలంటే పృథివీ, అప్, తేజో, వాయు, ఆకాశాలు. పృథివీ అంటే భూమి, అప్ అంటే నీరు, తేజస్సు అంటే అగ్ని, వాయువు అంటే గాలి, ఆకాశం అంటే ఆకాశం. వీటికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి ఏంటంటే శబ్ద, స్పర్శ, రూపరస, గంధాదులు. ఆకాశం యొక్క గుణం శబ్దం, అలాగే వాయువు యొక్క గుణం స్పర్శ, అగ్ని యొక్క గుణం రూపం, నీటి యొక్క గుణం రూపం, భూమి యొక్క గుణం గంధం అంటే వాసన. ఈ పంచమహాభూతాలకి ఈ 5 గుణాలు ఉన్నాయి. ఇవి ఇతరులకు ఉపయోగపడతాయి, తమను తాము అవి ఉపయోగించుకో. అదేవిధంగా ఈ మహాభూతాలను కారణ సామగ్రిగా చేసుకుని ఆయన సృష్టించడం చేత, ఈ పంచమహాభూతాలనే కారణ సామగ్రిగా చేసుకుని దిలీపుణ్ణి సృష్టించడం చేత ఇతని యొక్క గుణాలన్నీ కూడా ఇతరులకు ఉపకారం చేయడమే లక్ష్యంగా కలవి అని కవి మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రతి కార్యానికి కారణాలు ఉంటాయి. సమవాయి కారణం, అసమవాయి కారణం, నిమిత్త కారణం అని 3 కారణాలు. సమవాయి కారణం అంటే మెటీరియల్ కాజ్ అంటాం. అంటే ఉంగరం కావాలంటే మెటీరియల్ బంగారం కావాలి, బంగారం ఉంగరం, బంగారం సమవాయి కారణం. అలాగే అసమవాయి కారణం అంటే బంగారం ఉంటే అయిపోదు. అంటే ఉదాహరణకి దారాలు వల్ల గుడ్డ తయారవుతుంది, దారాలు సమవాయి కారణం. అసమవాయి కారణం అంటే దారాలు ఉంటే అవ్వదు, తంతు సంయోగం వల్ల గుడ్డ అవుతుంది. అలాగే నిమిత్త కారణం అంటే సమవాయి కారణం కాంది, అసమవాయి కారణం కాంది నిమిత్త కారణం అంటాం. అంటే కేవలం దారాలుండి వాటిని కలిపితే గుడ్డ వచ్చేది. ఆ కలపడానికి కొన్ని సాధనాలు ఉండాలి. అదేంటంటే మగ్గం, ఫ్లయింగ్ షటిల్, ఎగురుకండే, ఇటువంటివి. వీటిని నిమిత్త కారణాలు అంటారు. ఇక సమవాయి కారణ గుణాలే కార్యంలో వస్తాయి. అంటే దారాలు తెల్లగా ఉంటే ఈ వస్త్రం కూడా తెల్లగా ఉంటుంది, దారాలు నల్లగా ఉంటే వస్త్రం కూడా నల్లగా ఉంటుంది. సమవాయ కారణ గుణా కార్యే శంకరామంతి నతు నిమిత్త కారణ గుణా అని నియమం. అంటే
కార్యంలో కారణంలో ఉండేటువంటి సమవాయి కారణ గుణాలు అంటే వాటిలో ఉండేటువంటి గుణములే ఇందులో వస్తాయి, కానీ నిమిత్త కారణ గుణాలు రావు. కాబట్టి సమవాయి కారణంలో ఏ ఏ గుణాలు ఉంటాయో అవి కార్యంలో సంక్రమిస్తాయి. ఇక్కడ దిలీపుణ్ణి తయారు చేసేటప్పుడు ఆ మహాభూతాల యొక్క గుణాలు ఏంటంటే ఇతరులకు ఉపకారం చేయడమే వాటి యొక్క లక్ష్యం. అందువల్ల ఇతరులకు ఉపకారం చేయడం అనేటువంటిది లక్ష్యంగా ఏర్పడినటువంటి గుణాలు. మొత్తం శ్లోకాన్ని ఒకసారి మనం తాత్పర్యం పరిశీలిద్దాం. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ఆ దిలీప మహారాజును తయారు చేసేటప్పుడు మహాభూతములనే కారణ సామగ్రిగా ఉపయోగించుకుని ఉంటాడు. అందువల్లనే అతని యొక్క గుణములన్నీ ఇతరులకు ఉపకారం చేయడమే లక్ష్యంగా కలవయ్యాయి అని శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని మరోసారి పరిశీలిద్దాం. తం వేదా విదధే నూనం మహాభూత సమాధినా తథా హి సర్వే తస్యాసన్ పరార్థైకపరాః గుణాః. ఆసన్ అంటే అయినవి, ఆసీత్ ఆస్తాం ఆసన్. అసభువి భూతి లంగ్, అసధాతు యొక్క లంగ్ రూపం అన్నమాట. భూతకాలంలో వచ్చేటువంటి లంగ్ యొక్క రూపాలు ఆసీత్ ఆస్తాం ఆసన్. ఇక తర్వాత శ్లోకం చూద్దాం. స వేలావప్రవలయాం పరిఖీకృత సగరాం అనన్య శాసనాం ఉర్వీం శిశాస ఏకపురీమివ. స వేలావప్రవలయాం పరిఖీకృత సాగరాం అనన్య శాసనాం ఉర్వీం శిశాస ఏకపురీమివ. సహ అంటే ఆ దిలీప మహారాజు వేలావప్రవలయాం అంటే సముద్ర తీరమే కోటగోడగా కలిగినటువంటి, దాని కోటగోడ ఏంటంటే సముద్ర తీరమే. అలాగే పరిఖీకృత సాగరం, పరిఖ అంటే అగడత. ఒక కోటకి గోడ ఉంటుంది, బయట అగడత ఉంటుంది, లోతైనటువంటి అగడత. అందులో భయంకరమైనటువంటి జలచరాలని పెంచుతారు. అందువల్ల ఆ కోటలోకి రావడానికి అంత సులభం కాదు. ఇక్కడ అగడత ఏంటంటే సముద్రమే అగడత. అటువంటి ఉర్వీం భూమిని అనన్య శాసనం అంటే వేరొక రాజు శాసించేవాళ్ళు లేకుండా, అంటే ఏకఛత్రాధిపత్యంగా, ఏకపురీమివ ఒక పురంలాగా, ఒక నగరాన్ని శాసించినట్లుగా శిశాస శాసించను, పరిపాలించను. మరొకసారి చూడండి. సహ అంటే ఆ దిలీప మహారాజు వేలావప్రవలయాం సముద్ర తీరమే కోటగోడగా కలిగినటువంటిది, పరిఖీకృత సాగరాం సముద్రమే అగడతగా కలిగినటువంటి, ఉర్వీం భూమిని అనన్య శాసనం అంటే వేరొక రాజు లేకుండా ఏకఛత్రాధిపత్యంగా, ఏకపురీమివ ఒక పురాన్ని పరిపాలించినట్లుగా, శిశాస అంటే శాసించను, పరిపాలించను. ఇతను ఈ సమస్త భూమండలాన్ని పరిపాలించట. ఈ సమస్త భూమండలానికి కోటగోడ సముద్ర తీరం, సముద్రం అగడత. అటువంటి ఈ సమస్త భూమండలాన్ని తానొక్కడే ఒక పురాన్ని పరిపాలించినట్లుగా పరిపాలించాడు. ఏకపురి అంటే ఒకే నగరాన్ని పరిపాలిస్తున్నట్టుగా పరిపాలించాడు.
ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు అని అర్థం. ఇక్కడ ఏకపురీమివ అంటే ఒక పురాన్ని పరిపాలించినట్టుగా ఈ సమస్త భూమండలాన్ని పరిపాలించాడు అని చెప్పడం చేత చాలా సులభంగా అనాయాసంగా ఈ భూమిని పరిపాలించాడు అనే విషయం మనకి తెలుస్తుంది. ఈ విధంగా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించడం వైదిక యుగంలో మనం చాలా చూస్తుంటాం. ఏకనీడం అని వేదాలు చెప్తుంటాయి. ఒకే గొడుగులో ఈ రాజ్యం ఉండాలి అనేటువంటి కొన్ని పదాల వల్ల ఏకఛత్రాధిపత్యంగా ఈ భూమిని పరిపాలించినటువంటి చక్రవర్తులు ఉన్నారు అనే విషయం దీనివల్ల మనకు తెలుస్తుంది. ఆ దిలీప మహారాజు సముద్ర తీరమే కోటగోడగా కలిగినటువంటి, అలాగే సముద్రమే అగడతగా కలిగినటువంటి ఈ సమస్త భూమిని ఏకఛత్రాధిపత్యంగా ఒకే నగరాన్ని పరిపాలిస్తున్నట్లుగా పరిపాలించను. సవేలాం వప్రవలయాం పరిఖీకృత సాగరాం అనన్యశాసనాం ఉర్వీం శిశాస ఏకపురీమివ. తర్వాత భజన చూడండి. తస్య దాక్షిణ్యరూఢేన నామ్నా మగధవంశజ పత్ని సుదక్షిణేత్యాసీత్ అధ్వరస్యేవ దక్షిణ. తస్య దాక్షిణ్యరూఢేన నామ్నా మగధవంశజ పత్ని సుదక్షిణేత్యాసీత్ అధ్వరస్యేవ దక్షిణ. తస్య అంటే ఆ దిలీప మహారాజునకు మగధ వంశజ, మగధ వంశములో పుట్టినటువంటిది. మగధ అంటే బీహార్. మగధ వంశములో పుట్టినటువంటిది. దాక్షిణ్యరూఢేన అంటే దాక్షిణ్యం అంటే ఇతరుల యొక్క అభిప్రాయాన్ని అనుసరించి మసులుకోవడాన్ని దాక్షిణ్యం అంటారు. అంటే పరచిత్తానువర్తనం, ఇతరుల యొక్క మనస్సు, ఇతరుల యొక్క అభిప్రాయాన్ని అనుసరించి మసులుకోవడాన్ని దాక్షిణ్యం అంటారు. అటువంటి దాక్షిణ్యమే రూఢం ప్రసిద్ధంగా కలిగినటువంటి తేన నామ్న, ఆ పేరుతో అంటే సుదక్షిణ అనేటువంటి పేరు కలిగినటువంటి పత్ని అధ్వరస్య దక్షిణ ఇవ, యజ్ఞమునకు దక్షిణ వలె, యజ్ఞం యొక్క భార్య దక్షిణ వలె ఆసీత్ ఉండెను. యజ్ఞం యొక్క పత్ని దక్షిణ అంటారు. అధ్వరస్య దక్షిణ ఇవ, యజ్ఞమునకు దక్షిణ భార్యగా ఎలా అయిందో ఆ విధంగా ఇతనికి భార్యగా అయ్యింది. ఆసీత్ అంటే అయ్యను అని అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే దక్షిణ లేకుండా యజ్ఞం ఉండదు. దక్షిణ లేనటువంటి యజ్ఞం వ్యర్థం అని మన ధర్మశాస్త్రం చెప్తుంది. రామాయణంలో ఒక చోట భరతుడు యుధాజిత్ నగరం నుంచి తన ఇంటికి వస్తాడు. భరతుడు వచ్చాడని తెలుసుకుని కౌసల్య అతన్ని నిందించడానికి తన యొక్క అంతఃపురం నుంచి బయలుదేరింది. వారిద్దరు చోటు కలుసుకున్నారు. అప్పుడు కౌసల్య భరతుడిని అనేక విధాలుగా నిందించింది. నాయనా, నీ మనస్సు చల్లబడిందా? రాముణ్ణి అడవికి పంపించేశావు, తత్కారణంగా తండ్రి గారు మరణించారు, ఇప్పుడు నీ మనస్సు చల్లబడిందా అన్నప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్తాడు. అంటే పాపకార్యాలు గురించి చెప్తూ, అమ్మా, నేను నిజంగా రాముణ్ణి అడవికి పంపించాలనేటువంటి కోరిక కలవాడినైతే యజ్ఞానికి
ముందుగా ధనం చెల్లిస్తానని ప్రతిజ్ఞ చేసి యజ్ఞం పూర్తయిన తర్వాత ధనం చెల్లించిన వాడు ఏ నరకానికి పోతాడో నేను ఆ నరకానికి పోతానంటాడు. అంటే యజ్ఞం చేయించుకుని ఆ యజ్ఞం చేసినటువంటి వారికి దక్షిణ ఇవ్వకపోతే ఆ యజ్ఞం వ్యర్థం అని దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇక యజ్ఞమునకు దక్షిణ వలె ఆమె అతనికి భార్య అయింట. శ్లోకం చూడండి. తస్య దాక్షిణ్యరూఢేన నామ్నా మగధ వంశజ పత్ని సుదక్షిణేత్యాసీత్ అధ్వరస్యేవ దక్షిణ. యజ్ఞమునకు దక్షిణ వలె అతనికి పత్ని అయింది అని అర్థం. ఇక మరో పద్యం చూద్దాం. కళత్రవంతం ఆత్మానం అవరోధే మహత్యపి తయా మేనే మనస్విన్యా లక్ష్మ్యా చ వసుధాధిపః. కళత్రవంతం ఆత్మానం అవరోధే మహత్యపి తయా మేనే మనస్విన్యా లక్ష్మ్యా చ వసుధాధిపః. వసుధాధిపః అంటే ఆ దిలీప మహారాజు అవరోధే మహత్యపి అంటే అంతఃపుర పరిజనం కలిగిన వాడు అయినప్పటికీ, అంటే చాలామంది అంతఃపుర కాంతలు ఉన్నప్పటికీ తయ ఆ సుదక్షిణ చేతను ఆవిడ ఎటువంటిది మనస్విన్య అభిమానవతి అయినటువంటి ఆ సుదక్షిణ చేతను లక్ష్మ్య అంటే రాజ్యలక్ష్మి చేతను ఆత్మానం తనను తాను కళత్రవంతం భార్య కలవానిగా మేనే తలచెను. మరొకసారి చూడండి. వసుధాధిప అంటే ఆ దిలీప మహారాజు అవరోధే మహత్యపి అంటే ఎంతోమంది అంతఃపురజనం ఉన్నప్పటికీ మనస్విన్య అభిమానవతి అయినటువంటి తయ ఆ సుదక్షిణ చేత చ మరియు లక్ష్మ్య రాజ్యలక్ష్మి చేత ఆత్మానం తనను కళత్రవంతం భార్య గలవానిగా మేనే తలచెను. ఇతరికి ఎంతోమంది అంతఃపుర పరివారం ఉన్నారు, ఎంతోమంది స్త్రీజనం ఉన్నారు. వాళ్ళు కేవలం సేవకులుగా మాత్రమే ఉన్నారు. ఇతను భార్యావంతునిగా అనుకోవడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి ఏంటంటే రాజ్యలక్ష్మి అంటే తన భూమిని ఒక భార్యగాను, అదేవిధంగా ఈ సుదక్షిణ్ణి మరో భార్యగాను తలచాను. అంటే తనని భార్యావంతుడిగా ఈ రెండింటి వల్లే అతను భావించాను అని అర్థం. అంటే ఎంతమంది అంతఃపురజనం ఉన్నా వారు సేవకులుగా మాత్రమే వినియోగించుకున్నాడు, కానీ భార్యలు మాత్రం ఇద్దరే. ఒకటి రాజ్యలక్ష్మి అంటే భూమి, అలాగే సుదక్షిణ. ఈ విధంగా రఘువంశరాజులు ఏకపత్ని వృత్తులు. ఈ విధంగా ఆమె వలన మాత్రమే తనను తాను భార్యావంతునిగా భావించను అని అర్థం. మొదటి భార్య రాజ్యలక్ష్మి, రెండో భార్య సుదక్షిణ. కళత్రం అంటే భార్య, అంటే కళ అంటే వీర్యాన్ని రక్షిస్తుంది కాబట్టి కళత్రం.
భార్య వీర్యాన్ని రక్షించి పుత్రునిగా అందిస్తుంది కాబట్టి ఆమెని కళత్రం అంటారు. ఈ విధంగా అతను రాజ్యలక్ష్మి వల్ల, అంటే భూమి వల్ల, ఈ సుదక్షిణ వల్ల మాత్రమే తనను తాను భార్యావంతునిగా భావించాడు అని అర్థం. అంటే ఏకపత్ని వృతుడుగానే ఉన్నాడు అనే అర్థం మనకి ఇక్కడ గమ్యమానం అవుతుంది. చూడండి, కళత్రవంతం ఆత్మానం అవరోధే మహత్యపి తయా మేనే మనస్విన్యా లక్ష్మ్యా చ వసుధాధిప. తర్వాత పాఠం తర్వాత చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.